పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలీల గురించిన విషయాలు, అలాగే అన్యజనులకు మరి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి గురించి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండము మొదటి అధ్యాయంలో ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ఈ భూమిపై మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పిన దేవుడు అబ్రహాం వరకు అది కొనసాగించాడు. అబ్రహాము తర్వాత ఒక ప్రత్యేకమైన నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అప్పటి వరకు భూమి మీద ఉన్న జనులందరికీ దేవుడుగా కనబడుతున్నాడు. తర్వాత ఒకే జనానికి దేవుడు ఇక వారికి మాత్రమే దేవుడుగా కనబడుతున్న విషయాలు మనకు కనబడుతున్నాయి. వారే ఇజ్రాయెల్ జనాంగం. మరి మిగతా వారందరూ అన్యజనులుగా అయిపోయారు. మరి ఈ విషయము ఎప్పటి నుంచి ఆరంభమైంది అంటే అబ్రహాం కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వచ్చే వరకు ఈ యొక్క ధోరణి, ఎవరైతే ఇజ్రాయిల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడి ప్రజలు, ఇక దేవుడు వారికే దేవుడు, ఆశీర్వాదాలు, నిబంధనలు, మరి ప్రతి ఒక్కరు కూడా దేవాలయము అందులో ఉంటున్న ప్రతిదీ. కాబట్టి వాళ్ళు ఇక చాలా ముఖ్యంగా అంటే ఈ ప్రపంచానికి ఒక మూలంగా దేవుడు ప్రజలుగా వారే కనబడ్డారు. వారే మరి పై స్థానంలో ఉన్నట్టు మనం చూసాం. సుమారు అపోస్తలుడైన పౌలు గారు రక్షింపబడిన తర్వాత మాత్రమే అన్యజనులకు ఒక గొప్ప మరి ద్వారము అనేది తెరవబడ్డది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నాను అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు రక్షింపబడిన తర్వాతనే సువార్త అనేది అన్యజనులకు ఎక్కువగా ప్రకటింపబడింది. అపోస్తలుడైన పౌలు రాకమునుపు ఇజ్రాయేళ్లకు మాత్రమే మరి ఈ శిష్యులు 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారితో ఉన్నవారు కూడా ఇజ్రాయేల్కి సువార్త ప్రకటించారు. తర్వాత వారు కూడా మరి అన్యజనులకు ప్రకటించిన విషయాలు కూడా మనకు కనబడతాయి. పేతురు గారు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే అన్యజనులకు సువార్త అక్కడ మరి ప్రకటించినట్లు కనబడింది. ఎక్కువగా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడి యొక్క మర్మాలు, రహస్యాలు తెలియబడ్డాయి అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు కొంత మరి పరిస్థితి ఏంటంటే, బైబిల్ విషయాలలో కొన్ని అర్థం కాకుండా మరి బోధలు మరి జరుగుతున్నాయి. ఎలాంటి బోధలు అంటే, ఎవరైతే దేవుడు ప్రజలైన ఇజ్రాయెల్స్ ఉన్నారో వారు ఇక పూర్తిగా దేవుడికి విరుద్ధంగా జీవించారు. ఇప్పుడున్న యూదులు, ఇజ్రాయెల్ కూడా దేవుడు వారు కారు, వారు ఆల్రెడీ విడిచిపెట్టబడ్డారని చాలామంది మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే దేవుడు ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టను. వాళ్ళు చేస్తున్న తప్పిదనం బట్టి వారు తాత్కాలికమైన శిక్షలు అనుభవిస్తున్నారు అనేది మొదటి నుంచి మనకు తెలియబడుతున్న విషయాలు. పాత నిబంధనల మనము చదివితే చాలాసార్లు దేవుడు వారిని ఇతర దేశాల రాజులకు అప్పచెప్పినట్లు మళ్ళీ దేవుడు వారిని విడిపించినట్లు చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ పరిస్థితిని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు మరి కాలం నుండి మామూలుగా అంటే క్రీస్తుకం 70 సంవత్సరం నుంచి 1948 సంవత్సరం వరకు ఒక దేశంగా ఆ దేశంలో లేరు వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. ఎందుకు? యేసుక్రీస్తును సిలువ వేసింది యూదులే, ఇజ్రాయేల్ కాబట్టి. అయితే దేవుడు దాంట్లో నుంచి చాలామంది దేవుని నమ్ముతారు అనేది కూడా దేవుడు ఒక శేషము రక్షింపబడుతుందని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు యూదులలో చాలామంది యేసుక్రీస్తును నమ్ముతున్నవారు ఉన్నారు. కానీ పరిపూర్ణంగా పూర్తిగా నమ్మే రోజు కూడా ఒకటి ఉంది అని కూడా దేవుడు తెలియజేశాడు. ఈరోజు ప్రస్తావన ఏంటంటే, అన్యజనులకు ఇజ్రాయేలీలకు మధ్య మరి జరుగుతున్న కొన్ని విషయాలు పౌలు గారు ప్రస్తావించాడు. ఇజ్రాయేల్ గురించి తెలియజేస్తూ రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 16 నుంచి చూసినట్లయితే, ముద్దలో మొదటిది పిడికేడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే అన్నాడు. అలా చెప్తూ, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకూడదు
అతిశయింపకము. ఇక్కడ 2 కొమ్మలు కనబడుతున్నాయి. ఒక ఒలీవ కొమ్మ అన్నట్టు ఇక్కడ. ఒక ఒలీవ కొమ్మ సారవంతమైంది. ఒక ఒలీవ కొమ్మ అడవి ఒలీవ కొమ్మ. అంటే సాగు చేయబడిన భూమిలో పెంచబడుతున్న ఒలీవ కొమ్మ ఒకటి ఉంది. అడవిలో ఎవరు పట్టించుకోకుండా దానికదే పెరిగి ఫలాలు ఫలించుతున్న ఒక అడవి కొమ్మ ఒకటి కనబడుతుంది. అయితే సారవంతంగా దాన్ని పట్టించుకునే కొమ్మలలో ఈ అడవి ఒలివ కొమ్మ అంటుకట్టబడిందట. సారవంతమైన ఒలివ కొమ్మ ఎవరు? ఇజ్రాయిల్స్. అడవి కొమ్మ ఎవరు? అన్యజనులు. అయితే మనము వారి కొమ్మలలో కొన్ని విరిచివేయబడితే మనము ఆ కొమ్మలలో అంటుకట్టబడుతున్నామని తెలియజేస్తూ ఒక మాట తెలియజేశాడు. మనము ఆ సారవంతమైన వేరులో వారితో కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకు అన్నాడు. నువ్వు అతిశయింపకు, ఎందుకంటే వారు విరిచివేయబడ్డారు. నువ్వు రక్షింపబడ్డావు, వాళ్ళు తృణీకరింపబడ్డారు. మరి దాన్ని బట్టి మనకు అతిశయం ఎందుకు? వారి విషయమై మనము అతిశయపడవద్దని చెప్తున్నాడు. నువ్వు అతిశయించితివా, వేరు నిన్ను భరిస్తున్నది కానీ నువ్వు వేరును భరించట్లేదు. ఇక్కడ ఇది గమనిస్తే నువ్వు ఎందుకు అతిశయిస్తున్నావు? వేరు అనేది నేను భరిస్తున్నది, నువ్వు చాలా జాగ్రత్త, నువ్వు అతిశయించడం ఇంకేమీ లేదు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న ఏంటంటే, అందుకు నేను అంటుకట్టుబడి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నువ్వు చెప్పుదువు. అంటే కొంత గర్వం ఏంది ఇక్కడ, అతిశయం ఏంటి? నేను అంటుకట్టు బడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడ్డవి అని మరి కొన్ని మాటలు పలుకుతూ ఉంటారు కొంతమంది. సరే, మంచిది అంటుండు పౌలు గారు. వారు అవి మంచిది, వారు అవి అవిశ్వాసం బట్టి విరిచేయబడినవే. అవిశ్వాసం బట్టి విరిచేయబడ్డాయట, వాళ్ళు విరిచేయబడ్డారు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడు. ఓకే, నీకు విశ్వాసం ఉంది, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి ఒక మేలు దొరికిందని భయపడు, కానీ నువ్వు గర్వము పడకు, గర్వింపక భయపడము అంటుండు. మళ్ళీ గర్వింపకు భయపడము. గర్వం ఎప్పుడైతే అవుతుందో, గర్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భయం అనేది మనకు ఉండదు. అయితే దేవుడు ఏం చేసి తెలియజేస్తున్నాడు ఇక్కడ అంటే, గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు. అంటే స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు ఇశ్రాయేలు వారిని మరి వారి విషయాలలో వారు చేసిన పాపమును బట్టి దేవుడు కొన్ని రోజులు వారిని దూరం పెట్టాడు. వారిని దేవుడు విడిచిపెట్టాడట. కాబట్టి మనల్ని కూడా విడిచిపెట్టాడు దేవుడు. ఇవి మనకు అర్థం కావాలి. ఎంతసేపు వారి విషయం మనము ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాక్యం మనకు తెలియదు అన్నట్టు. ఎందుకంటే చాలామందికి చెప్పే బోధకులుగా తయారైపోయారు కాబట్టి మరి చాలా జాగ్రత్తగా విషయాన్ని ఆలోచించాలి. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము, అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడతావు. చాలా జాగ్రత్త. నువ్వు ఏ విషయంలో అయితే గర్వపడుతున్నావు, అతిశయపడుతున్నావో ఇజ్రాయేల్ పట్ల, నీవు మరి భయపడకుండా నువ్వు మరి దేవుడి యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా ఉంటే మళ్ళీ దేవుడు నరికివేస్తాడని చెప్పాడు. మనం కూడా మళ్ళీ దేవుడి నుంచి దూరం అయిపోతామని దేవుడు తెలియజేస్తున్నాడు. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయినా ఎడల అట్లా అంటుకట్టబడదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిమంతుడు. వారిని అంటుకట్టబడకు శక్తిమంతుడు, ఆయనకు సాధ్యం అది. ఎట్లనగా నీవు స్వాభావికమైన